సామెతలు 3:6 నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. ఇన్ ఆల్ యువర్ వేస్ సబ్మిట్ టు హిమ్ అండ్ హీ విల్ మేక్ యువర్ పాత్ స్ట్రైట్. పిల్లరా, దేవునికి సంపూర్ణంగా లోబడటం, దేవునికి సంపూర్ణంగా అప్పగించుకోవటం, ప్రవర్తన అంతటిలో మార్గాలన్నిటిలో అన్ని నిర్ణయాల్లో ప్రభుకి లోబడటం అనే కొన్ని తలంపుల్ని మీతో పంచుకోవాలని ప్రభు ఉద్దేశించారు. మరొక వచనం మనం వాక్య భాగం చూసుకుంటాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2 కొరింథియన్స్ చాప్టర్ 8 వర్స్ 5. 2 కొరింథీ 8:5లో ఈ విధంగా రాయబడింది. ఇదిగాక మొదట ప్రభునకును దేవుని చిత్తం వలన మాకును తమను తామే అప్పగించుకొనిరి, ఇంతగా చేయుదురని మేము అనుకోలేదు. పిల్లరా, అపోస్తలుడైన పౌలు కొరింథీయులతో మాసిదోనియా సంఘాల గురించి ఈ మాట రాశాడు. ఏమంటున్నాడంటే, మొదట ప్రభువుకి వాళ్ళు అప్పగించుకున్నారంట. తర్వాత దేవుని చిత్తానుసారంగా దైవజనులకి వాళ్ళు అప్పగించుకున్నారని ఇక్కడ మనం చూస్తున్నాం. సంపూర్ణంగా దేవునికి అప్పగించుకోవటం ఒక విషయం. సంపూర్ణంగా దేవుని చిత్తానుసారంగా నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు అనుగ్రహించిన దైవజనులకి దేవుని చిత్తానుసారంగా అప్పగించుకోవటం రెండో విషయం అని వాక్యం నీకు నాకు బోధిస్తుంది. పిల్లరా, ఆత్మీయ శ్రేయస్ కోసం, ఆత్మీయ అభివృద్ధి కొరకు, ఆత్మీయ జీవితం ఆత్మీయంగా సాగిపోవటానికి ఈ రెండు విషయాలు ఎంతో ప్రాముఖ్యమైనవి. సంపూర్ణంగా ప్రవర్తన అంతటి యందు ప్రభు యొక్క అధికారానికి, వాక్యం యొక్క అధికారానికి అప్పగించుకోవటం. రెండోదిగా దేవుని చిత్తానుసారంగా దైవజనులకు అప్పగించుకోవటం. ఈ యొక్క మొదటి భాగం దేవునికి అప్పగించుకోవటం విషయాన్ని మనం వాక్యంలో చూస్తే, అనేకులు దేవుని వాక్యంలో సంపూర్ణంగా దేవునికి లోబడి తమ యొక్క ఆత్మీయ జీవితంలో ఫలించిన వారికి మనం చూస్తాం. అటువంటి వ్యక్తుల గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు ప్రభువు సెలెక్ట్ చేసుకున్న శిష్యుల జీవితంలో నుంచి ఈ యొక్క సంపూర్ణంగా లోబడటం అనేది ధ్యానించాలని నాకు తలంపు కలిగింది. కాబట్టి ప్రభువుని వెంబడించిన శిష్యుల జీవితంలో నుంచి ఈ సంపూర్ణంగా అప్పగించుకోవటం అనేక సందర్భాలు రాయబడ్డాయి. వాటిలో నుంచి మనం ధ్యానిద్దాం. ఎంతోమంది యూదులు, ఎంతోమంది ఇశ్రాయేలీలు ప్రభు సమయంలో ఉన్నప్పటికీ ప్రభువు అతి కొద్ది మందిని, కేవలం 12 మంది మాత్రమే ప్రభు ఏర్పరచుకున్నారు. ఆ 12 మందిలో ఇస్కరియోతు యోధ తన యొక్క ఏర్పరచబడిన మార్గం నుంచి తప్పిపోవటం మనకు తెలుసు. ఇక మిగిలిన 11 మంది ప్రభుని సంపూర్ణంగా ప్రభుకు అప్పగించుకొని లోబడటం మనం అనేక సందర్భాల్లో చూస్తాం. ఒక సందర్భం చూద్దాం. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 18-19 వచనాలు. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 18-19 వచనాలు. బ్రదర్ మైక్ తీసుకోండి, మైక్ కనెక్షన్. మార్కు 5:18-19. ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్నుండనిమ్మని ఆయనను బతిమాలుకొనెను గాని ఆయన వానికి సెలవీయక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పుమనెను. పిల్లరా, ఈ యొక్క గెరాసేన్ల ప్రాంతానికి ప్రభువు తన యొక్క శిష్యులు వచ్చారు. వచ్చిన తర్వాత సమాధుల్లో నివాసం చేస్తున్న ఆ సేనాని దయ్యం పట్టిన ఆ వ్యక్తిని ప్రభు స్వస్థపరిచారు. ఇప్పుడు గెరాసేన్లు వచ్చి దయచేసి మా ప్రాంతాలు విడిచి వెళ్ళని బ్రతిమాలుతున్నారు. అప్పుడు ప్రభు వారు దోనెక్కుతున్నాడు. అసలు అక్కడికి రావడానికి ఎంతో సమయం తీసుకొని ప్రయాణం చేసి శిష్యులు ప్రభు వచ్చారు. అది మనం చూస్తాం. అంతకుముందు 4వ అధ్యాయంలో ఆయన సుదీర్ఘ బోధన చేసినప్పుడు చాలా ఉపమానాలు బోధించారు. చాలా అలసిపోయారు. అలసిపోయిన తర్వాత సడన్ గా ఈ ప్రయాణం ప్రభు ప్రారంభించారు. అద్దరికి మనం వెళ్ళాలి అనగానే వాళ్ళు ప్రభుతో కలిసి శిష్యులు వచ్చారు. మన శిష్యులు ఏ విధంగా సంపూర్ణంగా దేవునికి లోబడ్డారో ధ్యానిస్తున్నాం. వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ దయ్యం ప్రభు పారద్రోలాడు, గొప్ప స్వస్థత జరిగింది. అయితే గెరాసేనులు వచ్చి ఆ చనిపోయిన పందులను బట్టో లేదా మరో కారణాన్ని బట్టి వాళ్ళు దయచేసి ఈ ప్రాంతాలు విడిచిపోమని చెప్పారు. ఇప్పుడు ప్రభు వారు మళ్ళీ దోనెక్కారు. ప్రభుతో పాటు శిష్యులు కూడా దోనెక్కారు. ఇక్కడ మనం శిష్యులను గమనిస్తే ఎంతో సమయం తీసుకొని
ఇక్కడికి వచ్చారు కాబట్టి అసలు వచ్చేటప్పుడు ప్రభువుని ఏమైనా అడిగారా? మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఏం చేయబోతున్నాం అని? ఎదురు మాట్లాడకుండా సంపూర్ణంగా ప్రభువుకు లోబడటం ఈ యొక్క సంఘటనలు మనం చూస్తాం. ప్రభువుని ఏం అడగలేదు. ప్రభు చెప్పాడు వాళ్ళకి, మనం సేనని దెయ్యాలు పట్టిన వ్యక్తిని స్వస్థపరచడానికి పోతున్నాం గెరాసేన ప్రాంతం. ప్రభు చెప్పలేదు. సైలెంట్‌గా ప్రభువుతో వచ్చారు. ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత, ఇంత ప్రయాణం చేసి వచ్చిన తర్వాత, ఇంత కార్యం జరిగిన తర్వాత, మరలా మనం వెళ్ళిపోదాం ప్రభు దోనెక్కితే, మరలా ఎదురు మాట మాట్లాడకుండా మౌనంగా శిష్యులందరూ సంపూర్ణంగా దోనెక్కటం మనం చూస్తున్నాం. సహజంగా శిష్యుల యొక్క స్థానంలో నువ్వు గాని, నేను గాని ఉంటే, బయలుదేరి వచ్చేటప్పుడు కాకపోయినా, తిరిగి వెళ్ళేటప్పుడైనా సరే 2 మాటలు మాట్లాడాలి. సహజంగా. ఆ 2 మాటలు ఏంటంటే, ఒకటి గెరాసేనలతో మాట్లాడాలి. సహజంగా వాళ్ళ స్థానంలో మనం ఉంటే, వాళ్ళ ప్లేస్‌లో మనం ఉంటే గెరాసేనలతోటి, మీకు అసలు ఆలోచన ఉందా? ఇంత పెద్ద అద్భుతం జరిగింది. మీరు మమ్మల్ని వెళ్ళిపోమంటున్నారు అని కోప్పడాలి సహజంగా. కానీ ప్రభు యొక్క అనుమతి లేకుండా వాళ్ళు కోప్పడటం లేదు. రెండోది, ప్రభుతోనైనా మాట్లాడొచ్చు వాళ్ళు. ఏం మాట్లాడొచ్చు అంటే, ప్రభువా ఇంత దూరం వచ్చాం కాబట్టి, చాలా ప్రయాణం చేసి వచ్చాం కాబట్టి, కొంచెం లోపలికెళ్ళొద్దాం. ఆ లోపల ప్రాంతాలు చూసొద్దాం అని అనొచ్చు కదా! అలా కూడా అంటలేదు. మౌనంగా ప్రభు వెంబడొచ్చారు. మౌనంగా ప్రభుతో కలిసి మళ్ళీ వెనక్కి వెళ్తూ ఉన్నారు. పిల్లరా, మిర్యాలగూడ ప్రాంతంలో ఒక గ్రామంలో యూత్ మీటింగ్ జరిగింది. మన ఈహో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ దాన్ని కండక్ట్ చేశారు. ఈహో నుంచి ఒక బ్రదర్‌ని టెస్ట్ మనీ చెప్పడానికి పిలిపిస్తే, ఆ బ్రదరు వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళాడు. టెస్ట్ మనీ చెప్పడానికి ఆ బ్రదర్‌ని పిలిస్తే, ఇన్వైట్ చేస్తే తనతో పాటు నేనెళ్ళా. ఆ యూత్ మీటింగ్‌లో మాట్లాడటానికి స్పీకర్‌గా చాలా దూరం నుంచి ఒక యవన సహోదరిని పిలిపించారు. ఒక యంగ్ బ్రదర్ వచ్చాడు. నాకు బాగా గుర్తు. ఆయన మోషే ధర్మశాస్త్రం నుంచి చాలా విషయాలు చెప్పాడు. నేను అప్పుడే రక్షించబడి ఉన్నా. వాక్యం చెప్పడం నాకు రాదు. కాబట్టి వాక్యం విందామని ఆ యూత్‌తో పాటు నేను కూడా వాక్యం వినటానికి పూనుకున్నా. ఆయన చాలా సేపు చెప్పాడు. ఒక్క ముక్క వాళ్ళకి అర్థం కాలేదు, నాకు అర్థం కాలేదు. ఇప్పటికి గుర్తులేదు ఏం చెప్పాడు. చాలా దూరం నుంచి వచ్చి చెప్పాడు ఆయన. కానీ అది ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత ఆయన చెప్పిన మాట అయితే గుర్తుంది. ఆయన ఏమన్నాడంటే, "ఇంత దూరం వచ్చాం కదా! ఊరు చూసి వద్దామా" అన్నాడు. నిన్ను ఊరు చూడటానికి తీసుకొచ్చిండా ప్రభు? నిన్ను యూత్ కోసం ఒక భారంతో నింపి తీసుకొచ్చిందా అని నేను అనుకున్నా మనసులో. సరే, ఊరు చూద్దామని ఒకవేళ ప్రయత్నం చేస్తే ఊర్లో ఏమున్నాయి? గొర్రెలు, మేకలు, గేదెలు, బురద. నిన్ను తీసుకొచ్చిన పనేంటి? నువ్వు చేస్తున్న ఆలోచన ఏంటి? సంపూర్ణంగా లోబడిన వ్యక్తి ప్రభు యొక్క పనిని, ప్రభు యొక్క మాటని సంపూర్ణంగా విధేయత చూపిస్తాడు అంతే. ఇక వేరే ఆలోచనలు పెట్టుకోడు. ప్రభు యొక్క శిష్యులు ప్రభుతో ప్రభు యొక్క మాటకు మౌనంగా విధేయత చూపిస్తూ వచ్చారు. ప్రభు వెనుదిరుగుతున్నప్పుడు మౌనంగా ప్రభుతో పాటు వెనుదిరుగుతూ ఉన్నారు. మరో సందర్భం చూస్తాం. మార్కు సువార్త 6వ అధ్యాయం 38, 40 వచనాలు. మరొక చోట ప్రభు చెప్పే సంగతులు వాళ్ళకి సంపూర్ణంగా అర్థం కాకపోయినా విధేయత చూపించేవాళ్ళు. సంగతులు అర్థం కాకపోయినా ప్రభు చెప్పింది చెప్పినట్లుగా చేసేవాళ్ళు ప్రభు యొక్క శిష్యులు. ఆ విషయాన్ని మనం 6:38, 40లో చూస్తాం. ప్రభువారు వాళ్ళకో మాట చెప్తూ ఉన్నాడు ఇప్పుడు. అందుకు ఆయన మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవి? పోయి చూడని వారితో చెప్పాను. వారు చూచి తెలుసుకొని 5 రొట్టెలును 2 చేపలు ఉన్నవనిది. అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ పంక్తులు పంక్తులుగా కూర్చుండవలెనని వారికి ఆజ్ఞాపింపగా, చాలు బ్రదర్. పిల్లరా, ప్రభు చేయబోయేవి సంగతులు వాళ్ళకి అర్థం కాలేదు. అయినా కూడా ప్రభు ఏదైతే చెప్పాడో అది చేస్తున్నారు. కొన్ని వేల మంది ప్రజలున్నారు. ప్రభు అంటున్నాడు, మొదట మన దగ్గర ఫుడ్ ఎంత ఉందని అడిగాడు. ఫుడ్ అడగకుండా వాళ్ళని కూర్చోబెట్టమంటే వాళ్ళకేం డౌట్ రాదు. కానీ ఫుడ్ అడిగి కూర్చోబెట్టమన్నాడు. అంటే ఇప్పుడు వాళ్ళు కూర్చోబెడుతున్నప్పుడు వాళ్ళ మైండ్‌లో ఏముంది? 5 రొట్టెలు, 2 చేపలు. అదే వాళ్ళ మైండ్‌లో ఉంది. కూర్చోబెడుతుంది ఎంతమందిని? వేల మందిని కూర్చోబెడుతున్నారు. సంగతులు అర్థం కావు, కానీ చెప్పింది చెప్పినట్టు చేసేవాళ్ళు. అందరిని కూర్చోబెట్టారు. ప్రభు గొప్ప సూచక్రియ చేశారు. అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత మరలా 45, 46 చూస్తాం. 45, 46లో ప్రభు ఏమంటున్నాడు? ఆయన జనసమూహమును పంపివేయినంతలో ఆ.
దోణి ఎక్కి అద్దరినున్న బేత్సయిదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేశాను. చాలు పిల్లరా. ఇప్పుడు మరలా ప్రభు వాళ్ళతో చెప్తున్నాడు, మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి అని. మేము అక్కడికి వెళ్ళి ఏం చేసామి, నువ్వెప్పుడు వస్తావు అనే ప్రశ్నలు లేవు శిష్యుల దగ్గర. సంపూర్ణంగా ఆయన చెప్పినట్టుగా చేస్తున్నారు. కూర్చోబెట్టండి అంటే కూర్చోబెట్టారు. ఇప్పుడు వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోతున్నారు. సంగతులు అర్థం కాకపోయినా సంపూర్ణంగా లోబడే మనసుని శిష్యుల్లో మనం చూస్తున్నాం. మరొక సందర్భం చూస్తాం. ప్రభు కోపడినా కూడా సంపూర్ణంగా లోబడిన వాళ్ళు కాబట్టి ప్రభు కోపడినా కూడా వాళ్ళు ఏం ఫీల్ అయ్యే వాళ్ళు కాదు. ప్రభు ఒకసారి కోపడాడు. 9వ అధ్యాయం 19వ వచనం మార్క్స్ అదే స్వార్త 9:19 చూద్దామా. అందుకు ఆయన, ఉమ్. విశ్వాసము లేని తరము వారలారా, నేను ఎంతకాలము మీతో నుందును, ఎంతవరకు మిమ్మల్ని సహించును, వారిని నా యొద్దకు తీసుకుని రండని వారితో చెప్పగా, పిల్లరా, ఈ సందర్భంలో మనకు తెలుసు ప్రభువారు తన యొక్క ముగ్గురు శిష్యులు పేతురు, యాకోబు, యోహానుతో కొండ మీద ఉన్నారు. కొండ కింద మిగిలిన శిష్యులు, శాస్త్రులు, జన సమూహం పోగై ఉంది. ఒక తండ్రి తన కుమారుని తీసుకొని ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టమని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ప్రభువారు వచ్చేసరికి వాళ్ళు దయ్యాన్ని వెళ్ళగొట్టకపోగా వాళ్ళు శాస్త్రులతోటి వాళ్ళు ఆర్గ్యుమెంట్లో ఉన్నారు. అప్పుడు ప్రభు కోపడి ప్రభు తిట్టాడు. ఏమన్నాడంటే, విశ్వాసం లేని మూర్ఖతరం వారలారా అన్నాడు. మత్తయి సువార్త 17:17లో మూర్ఖతరం వారలారా అని రాయబడింది. ఇక్కడ విశ్వాసం లేని తరం వారలారా రాయబడింది. బట్ విశ్వాసం లేని మూర్ఖతరం వారలారా అని ప్రభు కోపడితే వాళ్ళు దానికి ఏం ఫీల్ కాలేదండి. పాత నిబంధనలో యోనా అని ఒక ప్రవక్త ఉన్నాడు, మీకు తెలుసు ఆయన. దేవుడు మాట్లాడితేనే కోపడతాడు ఆయన. మరి దేవుడు కోపడితే, దేవుడు మాట్లాడుతుంటేనే కోపం వస్తుంది ఆయనకి. మరి దేవుడు కోపడితే ఇంకెంత కోపం వచ్చిందో తెలియదు. కానీ ఇక్కడ శిష్యులు మీరు విశ్వాసం లేని మూర్ఖతరం వారులని అని తిట్టినా కూడా వాళ్ళు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. సంపూర్ణంగా లోబడిన వాళ్ళు. పేతురు అంటాడు కదా, ఏమంటాడు, నిన్ను వదిలిపెట్టి మేము ఎక్కడ పోయామి, తిట్టినా కొట్టినా ఏం చేసినా నువ్వే. అదే శిష్యుల యొక్క వైఖరి. ఇక్కడ శిష్యుల యొక్క వైఖరి అదే. అసలు ఎందుకు ప్రభు వాళ్ళ మీద కోపడ్డాడంటే, ఇంతకుముందు వీళ్ళు చాలా దయ్యాలను వెళ్ళగొట్టారు, చెప్పారు కూడా, నీ నామంలో మాకు దయ్యాలు కూడా లోబడుతున్నాయి ప్రభు అని చెప్పారు. దయ్యాలు వెళ్ళగొట్టిన వీళ్ళు ఇప్పుడు దయ్యాన్ని వెళ్ళగొట్టకపోగా శాస్త్రులతో ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు. ప్రభు వారు చెప్పారు కూడా, వాళ్ళతోటి మీరు ఆర్గ్యుమెంట్ చేయొద్దని కూడా చెప్పాడు. ఇంతకుముందు వాళ్ళ 2 మిస్టేకులు చేస్తున్నారు, ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు, చేయొద్దన్న చేస్తున్నారు. సరే, ఈ శాస్త్రులు శిష్యులు ఆర్గ్యుమెంట్ చేస్తుంటే దయ్యం ఏం చేస్తుంది, ఆడియన్ లాగా వింటుంది. అందుకు వచ్చింది ప్రభు కోపం. వీళ్ళేమో ఆర్గ్యుమెంట్లో బిజీ అయ్యారు, దయ్యం ఏమో ఆడియన్ లాగా వింటుంది. అది ఆడియన్ లాగా వింటుంటే ప్రభు కోపం వచ్చి తిట్టాడు. తిట్టినా కూడా ఏం ఫీల్ కాలేదు. ఎందుకంటే సంపూర్ణంగా ప్రభుకు లోబడిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి ప్రభు మీద ఎటువంటి హర్ట్ అనేది అవ్వట్లేదు. మరొక సందర్భం చూస్తాం. విషయాలు అర్థం కాకపోతే అడిగి తెలుసుకునేవాళ్ళు. వాళ్ళకి విషయాలు అర్థం కాకపోతే అడిగి తెలుసుకునేవాళ్ళు. మార్క్స్ వార్త 7:17లో ప్రభుని అడుగుతున్నారు. ఆయన జనసమూహమును విడిచి ఉమ్. ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానమును గురించి ఆయనను అడగగా, ప్రభుని అడుగుతున్నారు. ఒక ఉపమానం చెప్పారు ప్రభు. ఆ ఉపమానం గురించి శిష్యులు అడిగారు. అడిగి తెలుసుకునేవాళ్ళు. బయట నుంచి లోపలికి వెళ్ళేది మనిషిని అపవిత్రం చేయదులే కానీ లోపల నుంచి బయటకు వెళ్ళేది మనిషిని అపవిత్రం చేస్తుందని చెప్తే అది వాళ్ళకి అర్థం కాలేదు. తర్వాత ప్రభుని అడిగితే ప్రభు చెప్పారు, హృదయంలో నుంచి దొంగతనాలు, జారత్వాలు, దురాలోచనలు, చెడుతనాలు, అన్ని బయటకు వెళ్తాయి కాబట్టి అపవిత్రులు అవుతారని ప్రభు వివరించి చెప్పారు. తర్వాత గోధుమలు, గురుగుల గురించి కూడా వాళ్ళకి అర్థం కాకపోతే మత్తయి 13:36లో అడిగి తెలుసుకున్నారు. మత్తయి సువార్తలో ప్రభు గోధుమలు, గురుగులు అంటే ప్రభు చెప్పాడు, పొలము లోకము, గోధుమలు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టి సంబంధులు అని ప్రభు చెప్పారు. అంటే సంపూర్ణంగా లోబడిన వాళ్ళు, చిన్న బిడ్డల వాళ్ళే విషయాలు అర్థం కాకపోతే అడిగి తెలుసుకుంటారు. నేను రక్షించబడిన తొలి దినాల్లో సంపూర్ణంగా ప్రభుకు లోబడేవాడిని కాదు కాబట్టి నేను వాక్యం చదివి అర్థమైందని అనుకునేవాడిని. నాకు వచ్చు వాక్యం అనుకున్నాను. వాక్యం చదివి అర్థమైందని చెప్పేసి అనుకున్నాను. బయటకు కనిపించడానికి కూడా అలానే కనిపించేవాడిని. ఈ బ్రదర్కి బాగా వాక్యం తెలుసు అనుకుంటా అని కనిపించేవాడిని. ఆ విషయంలో మోసపోయిన ఒక లోకల్ పాస్టర్ గారు నన్ను వాక్యం చెప్పడానికి ఆహ్వానించిండు. ఆయన అనుకుంటాడు వాక్యం వచ్చు ఈ అబ్బాయికి, ఎందుకంటే లేస్తే తీస్తే వాక్యం మాట్లాడుతుంది కాబట్టి వాక్యం వచ్చు అనుకున్నాడు. ఆయన సంపూర్ణంగా లోబడేవాడిని కాదు, అది ప్రాబ్లం. సంపూర్ణంగా లోబడితే అడిగో నేర్చుకోనో ఏదో ఉండేది.
తీసుకెళ్ళి వాక్యం చెప్పమని అవకాశం ఇచ్చిండు. దాదాపు ఎంతోమంది సంఘం ఉన్నారు. వాక్యం మొదలు పెట్టాను బ్రదర్. రాజన్న చెప్తా ఉన్నా అయిపోవట్లేదు వాక్యం. వినే వాళ్ళకి విసుగొచ్చింది. వాళ్ళకి అర్థమైపోయింది ఈ అబ్బాయికి వాక్యం రాదు. నేను చెప్తా ఉన్నా అయిపోవట్లేదు అది. వాళ్ళకి విసుగొచ్చింది. పాస్టర్ గారు గమనించింది ఇవన్నీ. దూరంగా డోర్ దగ్గరికెళ్ళి అందరూ ఇటువైపు ఉన్నారు కదా! బ్యాక్ సైడ్ డోర్ ఉంది. అక్కడికెళ్ళి దండం పెడతాను. కాపు ఆపంటాడు. సంపూర్ణంగా లోబడితే అడిగి, తెలుసుకొని, నేర్చుకొని చెప్పేవాడిని. సంపూర్ణంగా లోబడటం లేదు కదా! కొన్ని విషయాల్లో లోబడటం, కొన్ని విషయాల్లో లోబడకపోవటం కదా! పిల్లరా, శిష్యుల్ని మనం గమనిస్తే అసలు ఇంత బ్లైండ్‌గా ఎలా లోబడ్డారు? ఆశ్చర్యం కలుగుతది. సర్ప్రైజ్ అవుతాం. ఇంత బ్లైండ్‌గాన. చిన్న పిల్లలు కూడా ఇంత బ్లైండ్‌గా లోబడరే. అట్లా లోబడుతూ వచ్చారు ప్రభువుకి. సంపూర్ణంగా ప్రవర్తన అంతటి యందు కొంతమంది మ్యారీడ్ కూడా. ప్రభు యొక్క శిష్యులు కొంతమంది మ్యారీడ్. అయినా కూడా అసలు ఎంతగా లోబడుతూ వచ్చారు. ఎంతగా లోబడితే అసలు ఎంత గొప్ప ఆత్మీయ జీవితం, ఫలించే జీవితం మనం జీవించగలం అని సవాలుకరంగా ఉంటది. మరొక సందర్భం చూస్తాం. అసలు ప్రభువు కొన్నిసార్లు ఇంపార్టెన్స్ ఇవ్వకపోయినా కూడా ఏమాత్రం ఫీల్ అయ్యేవాళ్ళు కాదు వీళ్ళు. కొన్నిసార్లు ఇంపార్టెన్స్ అందరికి ఈక్వల్‌గా ప్రభు ఇవ్వలేదు. అయినా కూడా ఫీల్ అయ్యేవాళ్ళు కాదు. ఇదే సువార్త 9:2లో ఒక విషయం చూస్తాం. 9:2లో 2 సందర్భాల్లో మనం ప్రస్ఫుటంగా చూస్తాం, స్పష్టంగా చూస్తాం. 9:2లో 6 దినములైన తరువాత ఆ! యేసు పేతురును, ఆ! యాకోబును, యోహానును మాత్రము వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. చాలు పిల్లరా, 12 మందిని ఏర్పరచుకున్నాడు. 11 మంది యథార్థంగా ఉన్నారు. 11 మందిలో ఇప్పుడు ప్రభువారు ముగ్గురినే తీసుకొనెళ్లారు. మరి మిగిలిన వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వనట్లే గదా! వాళ్ళు ఫీల్ అవ్వాలి గదా! ఇంకో సందర్భం గూడా ఉంది. ఏంటంటే అందరూ వెళ్ళిన తర్వాత సమాజ మందిరపు అధికారి యొక్క చిన్న కుమార్తె బాగలేదని అందరూ వెళ్ళిన తర్వాత అక్కడ గూడా ఇంటి దగ్గరికెళ్ళిన తర్వాత తీరా ప్రభు ఏం చేసిండంటే ముగ్గురినే లోపలికి రానిచ్చిండు. పేతురు, యాకోబు, యోహానులే రమ్మంటాడు. మరి మిగిలిన ఆంద్రెయ, ఫిలిప్పు, బర్తొలొమై, తోమా వాళ్ళందరూ ఎప్పుడు, ఎక్కడ ప్రభు మమ్మల్ని పిలవలేదు అని ఎవరితో చెప్పలేదు వాళ్ళు. వాళ్ళ ముగ్గురినే ప్రభు పిలిచింది గానీ మమ్మల్ని పిలవలేదని ఎక్కడ గూడా వాళ్ళు చెప్పలేదు. ప్రభు ఇంపార్టెన్స్ ఇవ్వకపోయినా సంపూర్ణంగా లోబడిన వాళ్ళు కాబట్టి, వాళ్ళు ఏమాత్రం గూడా భేదాభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలు పెట్టుకున్నట్లుగా తర్వాత రోజుల్లో మనకు కనిపించరు. సంపూర్ణంగా లోబడిన వాళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వకపోయినా ప్రభువుని వెంబడిస్తూనే ఉంటారు అని ఇక్కడ మనం నేర్చుకుంటాం. అసలు అక్కడ ఒక క్షణం ఆగితే నాకనిపిస్తది, ప్రభు వాళ్ళని లోపలికి పిలవకపోయినా బయటున్న వాళ్ళు ప్రభు మీద అదే ప్రేమను ఉంచుకున్నారని నేను అనుకుంటున్నా. ఎలా అంటే ఆ సమాజ మందిరపు అధికారి చిన్న కుమార్తె స్వస్థపరచడానికి వెళ్ళినప్పుడు ప్రభువు ముగ్గురు శిష్యులు లోపలికెళ్లారు. మిగిలినోళ్ళు బయటున్నారు మిగిలిన శిష్యులు. ఏం చేసుంటారు ఇంటి బయట మిగిలిన శిష్యులు? నేను అనుకుంటున్నా, గొల్లు చేస్తూ స్థలమియ్యుడి అని చెప్పే వరకు వాళ్ళకి స్థలమియ్యలేదు ప్రభువుకి. ప్రభు చెప్పాల్సొచ్చింది స్థలమియ్యుడి అని. అప్పటి వరకు స్థలమియ్యకుండే వాళ్ళు గొల్లు చేస్తూ ఉన్నారు, ఏడుస్తున్నారు. ఆమె చనిపోలేదని ప్రభు చెప్తుంటే వాళ్ళు అపహాస్యం కూడా చేస్తున్నారు. కాబట్టి నేను అనుకుంటున్నా, ప్రభు ముగ్గురిని తీసుకొని లోపలికి పోయిన తర్వాత మిగిలిన వాళ్ళు వీళ్ళ క్లాస్ పీకుంటారు. ఇంక మైండ్ ఉందా? వచ్చింది ఎవరనుకుంటున్నారు? ఎందుకంటే అన్ని అద్భుతాలు చేశారు వీళ్ళు. చూసారు ప్రభు చేస్తుంటే అన్ని అద్భుతాలు చూసారు కదా! ఈ స్థలం ఇయ్యకుండా గొల్లు చేస్తున్న వాళ్ళకి క్లాస్ పీకుంటారు. ఇంపార్టెన్స్ గురించి, మాకు స్థానం ఇయ్యలేదనే దాని గురించి ఆలోచనలు లేవు వీళ్ళ దగ్గర. ఎందుకనంటే ప్రభువుకు సంపూర్ణంగా లోబడిన వాళ్ళ గురించి ప్రభువు వెంట ఉంటే చాలు. ప్రభు ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇచ్చినా, ఇవ్వకపోయినా అది వేరే విషయం. ఆయన వెంబడిస్తే చాలు. ఆయన ప్రభువుగా కలిగుంటే చాలు అనే సంపూర్ణమైన విధేయతను మనం శిష్యుల జీవితంలో నుంచి చూస్తాం. ఇక రెండో విషయం ప్రియులారా, దేవుని చిత్తానుసారంగా దైవజనులకు లోబడటం. దేవునికి లోబడటం, అలాగే దేవుని చిత్తానుసారంగా దైవజనులకు లోబడటం ఆత్మీయ జీవితంలో ఫలింపును చూడటం అన్నది అపోస్తలుడైన పౌలు జీవితంలో మనం చూస్తాం. కాబట్టి అపోస్తల కార్యాల్లో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానిస్తాం. అపోస్తల కార్యాల్లో సంపూర్ణంగా దేవుని చిత్తానుసారంగా దైవజనులకు పౌలు ఎలా లోబడుతూ వచ్చాడో, దేవుని చేత ఎలా వాడబడుతూ వచ్చాడో, అనేకులకు దీవెనగా ఎలా మారుతూ వచ్చాడో కొన్ని చూస్తాం. అపోస్తల కార్యాలు 9:30 చదువుకుందాం. సహోదరులు దీనిని తెలుసుకొని అతనిని కైసరయకు తోడుకొని వచ్చి తార్సునకు పంపిరి. చాలు పిల్లరా, పౌల్ని దైవజనులు
ఆ దమస్క్ మార్గంలో ప్రత్యక్ష దర్శనం ద్వారా రక్షించబడిన తర్వాత ఆయనకు ప్రమాదం వచ్చినప్పుడు సహోదరులు ఆయన తోడుకొనొచ్చి తార్సును పంపిస్తే వెళ్ళిపోయాడు. తార్సును పంపించిన తర్వాత కొన్ని నెలల తర్వాత మళ్ళీ అంతియోకియాలో పరిచర్య ప్రారంభమైంది. సేవ నిమిత్తం అవసరమైందని బర్నబా వెళ్తే దైవజనుల నిమిత్తమై దైవజనులు పంపితే అప్పుడు వెంటనే బర్నబాతో వచ్చి అంత్యోక్యలో పరిచర్య చేశాడు. దైవజనులు వెళ్ళమంటే వెళ్ళాడండి. మళ్ళీ దైవజనులు రమ్మంటే వచ్చాడు. నేను అనుకుంటాను పౌలు స్థానంలో ఇంకొకళ్ళు ఎవరైనా ఉంటే నేను ప్రార్థన చేసుకొని వస్తా అనేవాడు. నాకు నడిపింపు లేదు ఇప్పుడు. నాకు నడిపింపు వచ్చిన తర్వాత వస్తాను అనేవాళ్ళేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే నా జీవితంలో జరిగింది ఒకసారి. దైవజనులు నన్ను ఒక స్థలానికి పరిచయ నిమిత్తం పంపించారు. వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళా. అయ్యా అక్కడ అయిపోయింది. ఇక నువ్వు తిరిగి రా అంటే నేను ప్రార్థన చేసుకొని వస్తా అని చెప్పా. ఇంకా ఓవర్ యాక్షన్ ఏం చెప్పానంటే నాకు నడిపింపు లేదని చెప్పా. వెళ్ళేటప్పుడు దైవజనులు పంపారు. వెళ్ళినావు. మళ్ళీ వచ్చేటప్పుడు దైవజనులు రమ్మంటే రావటానికి ఏమైంది? సమయం అంతా వృధా అయిపోయింది. కానీ పౌలు సమయం వృధా చేసే నిర్ణయాలు చేయలేదు. దైవజనులు పంపిస్తే వెళ్ళిపోయాడు తార్సునికి. అంత్యోక్యలో సేవ ఉంది రా అంటే మళ్ళీ వచ్చి అంత్యోక్యలో సేవ చేశాడు. చాలా సందర్భాల్లో దైవజనులకి సంపూర్ణంగా లోబడి దేవుని చేత వాడబడటం పౌలు జీవితంలో మనం చూస్తాం. మరో చోట చూద్దామా? అపోస్తల కార్యాలు 13:3-4లో అపోస్తల కార్యాలు 13:3-4 ఏం కనిపిస్తుందంటే దైవజనులు ప్రార్థన చేసి పంపిన స్థలాలకి పౌలు వెళ్ళాడు. దైవజనులు ప్రార్థన చేసి పంపిన స్థలాలకి పౌలు వెళ్ళి సేవ చేస్తూ వచ్చాడు. 13:3-4 చదువుకుందామా? అంతటా వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూకయకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళిరి. చాలు పిల్లరా. 15వ అధ్యాయం 40-41లో కూడా ఆయన సహోదరుల చేత ప్రార్థన చేయించుకొని దేవుని కృపకు అప్పగించబడిన వాడై సేవకు వెళ్ళాడు, పరిచర్యకు వెళ్ళాడని రాయబడింది. దైవజనుల నిర్ణయాలకు లోబడుతూ వచ్చాడు. దైవజనులు ప్రార్థన చేసి పంపిన స్థలాలకు వెళ్ళి పరిచర్య చేశాడండి. దేవునికి సంపూర్ణంగా అప్పగించుకోవటం, దేవుడు నీ జీవితంలో దేవుడు నీకు అనుగ్రహించిన దైవజనులకు అప్పగించుకోవటం నీ ఆత్మీయ జీవితానికి ఎంతో శ్రేష్టమైనది, మేలుకరమైందని వాక్యం మనకు బోధిస్తుంది. పౌలు దైవజనుల జ్ఞానానికి కూడా అప్పగించుకున్నాడు. మూడవదిగా పౌలు దైవజనుల యొక్క జ్ఞానానికి కూడా అప్పగించుకున్నాడు. చూద్దామా? అపోస్తల కార్యాలు 15:2. పౌలునకును బర్నబాకును వారితో విశేష వివాదమును తర్కమును కలిగినప్పుడు ఈ అంశము విషయమై పౌలును బర్నబాయు తమలో మరి కొందరును యెరూషలేమునకు అపోస్తలుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళవలెనని సహోదరులు నిశ్చయించిరి. పిల్లరా, యోధియా నుంచి కొంతమంది యూదులు వచ్చారంట. వాళ్ళతో ఆత్మీయ విషయాల గురించిన విశేషమైన తర్కం జరిగిందంట. ఇప్పుడు పౌలు దైవజనుల యొక్క జ్ఞానం ఏం నిర్ణయిస్తుందో దాన్ని ఫైనల్ చేద్దామని అంటున్నాడు. అంటే దైవజనుల యొక్క జ్ఞానానికి పౌలు అప్పగించుకున్నాడు. ఇప్పుడు ఆయన వెళ్ళిన దైవజనులు మనం గమనిస్తే, యెరూషలేముకి వెళ్ళిన దైవజనులు మనం గమనిస్తే అక్కడ మెయిన్ గా ఉన్నది ఎవరు? ఆ రోజున సంఘంలో పేతురు, యోహానులే మెయిన్ గా ఉన్నది. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి. 15, 28, 29లో పెద్దలు నిర్ణయించారు. పెద్దలు ఏం నిర్ణయించారంటే ఫైనల్ గా విగ్రహాలకు అర్పించిన వాటిని, వాటి రక్తాన్ని, గొంతు పిసికి చంపిన వాటిని, జారత్వానికి మీరు దూరంగా ఉండండి అని వాళ్ళు నిర్ణయించారు. మీరు ఆలోచన చేయండి. అపోస్తులైన పౌలుకి జ్ఞానం ఎక్కువ ఉందా? ఆత్మీయ జ్ఞానం. యోహాను, పేతురుకి జ్ఞానం ఎక్కువ ఉందా? క్వాలిఫైడ్ ఎవరు? రోమా హెబ్రీ భాషలో ప్రావీణ్యం ఎవరిది? రోమా పౌరసత్వం ఎవరికి ఉంది? గమలీయేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని పఠించిన వాళ్ళు ఎవరు? ఎవరికి ఎక్కువ జ్ఞానం ఉంది? పౌలు. పౌలు స్థానంలో మనం కానీ ఉంటే అసలు వెళ్తామా? విద్య లేని పామర్లని చెప్పబడ్డారు వాళ్ళు ఆల్రెడీ. చేపలు పట్టేవాళ్ళు. విద్య లేని పామర్లు చేపలు పట్టే వాళ్ళ దగ్గరికి వెళ్తాడా పౌలు స్థానంలో ఇంకొక వ్యక్తి ఉంటే? వెళ్ళరండి. పౌలు దేవుని చిత్తానుసారంగా వీళ్ళు నా జీవితంలో ఇవ్వబడ్డారు అని ఎరిగినవాడు. కాబట్టి వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేవి పౌలుకు అవసరంలే. పౌలు ఇచ్చాడు, దేవుడు ఇచ్చాడు నాకు దైవజనుల్ని, నేను వాళ్ళకు లోబడాలి అంతే. బ్లైండ్గా వెళ్ళిపోయాడు వాళ్ళ దగ్గరికి. వాళ్ళు నిర్ణయించిన దానికి లోబడ్డాడు. దైవజనుల నిర్ణయాలకు లోబడ్డాడు. దైవజనుల యొక్క ప్రార్థన చేసిన పంపిన స్థలాలు పరిచర్య చేయడానికి లోబడ్డాడు. ఇప్పుడు ఆత్మీయ విషయాల్లో ఫైనల్ చేయడానికి కూడా వాళ్ళ జ్ఞానం మీద వాళ్ళ జ్ఞానానికి లోబడుతూ వచ్చాడు పౌలు. వాళ్ళ జ్ఞానానికి లోబడుతూ వచ్చాడు. జాక్పన్ అంకులు ఒక ఎగ్జాంపుల్ చెప్తూ ఉండేవాడు. దైవజనులు ఎక్కువ మాట్లాడాలి, విశ్వాసులు ఎక్కువ వినాలి అని చెప్పేవాడు. ఆయన ఒకటి ఏం చెప్పాడంటే, హౌస్ విజిటింగ్కి ఒకసారి ఆయన వెళ్ళినప్పుడు ఆ ఇంటి విశ్వాసురాలు
అంకుల్ని ఆహ్వానించిన విశ్వాసురాలు. సమయంలో సింహభాగం ఆమె మాట్లాడిందంట. చివర్లో 5-10 నిమిషాలు అంకుల్‌కి ఇచ్చిందంట. ఎవరు ఎక్కువ మాట్లాడితే ఎవరికి క్షేమం అండి? 40-50 నిమిషాలు ఏమే మాట్లాడిందంట. చివరి 5-10 నిమిషాలు అంకుల్‌కి ఇచ్చిందంట. దైవజనుల జ్ఞానం మనకెంతో అవసరం. వాళ్ళు ఎక్కువ మాట్లాడాలి. మనం ఎక్కువ వినాలని వాక్యం తెలియజేస్తుంది. పౌలు లోబడుతూ వచ్చాడు. దైవజనుల జ్ఞానానికి లోబడుతూ వచ్చాడు. మరొక విషయం చూస్తాం. దైవజనుల సలహాకి పౌలు అప్పగించుకున్నాడు. అపోస్తల కార్యాలు 21, 23, 24 చదువుకుందామా? కాబట్టి ఆ! కాబట్టి మేము నీకు చెప్పినట్టు చేయుము. ఇప్పుడు దైవజనులు చెప్తూ ఉన్నారు. పౌలుతో ఏం చెప్తున్నారంటే వాళ్ళు సలహా ఇస్తున్నారు. అయ్యా మేము చెప్పినట్టు నువ్వు చెయ్యి. మ్రొక్కుబడి ఉన్న 4 మనుషులు మా ఆ! యొద్ద ఉన్నారు. ఆ! నీవు వారిని వెంటబెట్టుకొని పోయి వారితో కూడా శుద్ధి చేసుకొని వారు తలక్షౌరము చేయించుకొనుటకు వారి కయ్యడి తగులుబడి పెట్టుకొనుము. అప్పుడు అప్పుడు నిన్ను నిన్ను గూర్చి తాము తాము విన్న విన్న వర్తమానం వర్తమానము నిజము కాదనియు ఆ! నీవును ధర్మశాస్త్రమును గైకొని యథావిధిగా నడుచుకొనుచున్నావనియు తెలుసుకొందురు. ప్రియులారా, పౌలు దైవజనుల సలహాకి లోబడి తీసుకొని శ్రమల పాలయ్యాడు ఇక్కడి నుంచి. మనకు తెలుసు. వాళ్ళేం చెప్పారంటే, "మేము చెప్పినట్టు నువ్వు చేయి పౌలు" అన్నారు. వాళ్ళు చెప్పిందేంటంటే, "చాలా మంది యూదులు నీకు వ్యతిరేకంగా ఉన్నారు నిన్ను గురించి. కాబట్టి నలుగురు మొక్కుబడి కలిగిన మనుషులు మన దగ్గరున్నారు. వీళ్ళని తీసుకొని వెళ్లి, వీళ్ళకయ్యే ఖర్చు నువ్వు పెట్టుకో. నువ్వు కూడా ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతున్నావని చూసిన వాళ్ళందరూ తెలుసుకొని, నిన్ను వ్యతిరేకించకుండా ఉంటారు. నువ్వు క్షేమంగా ఉంటావు. నీ పరిచర్యకి ఆటంకం ఉండదు" అన్నట్లుగా మాట్లాడుతుంటే, ఆ సలహాకు లోబడ్డాడు పౌలు. ఆ సలహాకు లోబడి వాళ్ళని తీసుకొనెళ్ళాడు. ఇక తీసుకొనెళ్ళిన తర్వాత సమాజం ఆ దేవుని ఆలయంలో గొప్ప హింస లేవటం, యూదులొచ్చి అంతా గలిబిలి చేయటం. యూదుల చేతిలో నుంచి పౌలు సహస్రాధిపతి చేతిలోకెళ్ళిపోయాడు. శ్రమలు ప్రారంభమయ్యాయి. సహస్రాధిపతి చేతి నుంచి ఫేలిక్స్ చేతిలోకెళ్ళిపోయాడు తర్వాత అధ్యాయాల్లో. ఫేలిక్స్ చేతిలో నుంచి ఫేస్తు చేతిలోకెళ్ళిపోయాడు. ఫేస్తు చేతిలో నుంచి ఓడ ఎక్కి రోమా కైసర్ దగ్గరికి వెళ్ళిపోవాల్సొచ్చింది పౌలు. ఏ పత్రికలోనైనా, ఎక్కడైనా పౌలు ఆనాడు దైవజనులు నాకిచ్చిన సలహా వల్ల నేను శ్రమల పాలై ఇన్ని ఇబ్బందులు పడుతూ వచ్చానని ఏ పత్రికలోనన్నా రాశాడా? ఎక్కడ రాయలేదండి. ఏ వ్యక్తితోనన్నా సంభాషణలో చెప్పాడా పోనీ? పెద్దలు నాకిచ్చిన సలహా బట్టి నేను శ్రమల పాలయ్యానని? ఎక్కడ నోరు తెరవలేదు. సంపూర్ణంగా దేవునికి లోబడుతూ రావటం ఆత్మీయ జీవితంలో మొదటి భాగం. నీ జీవితంలో దేవుడు నీకు అనుగ్రహించిన ఆత్మీయులకు లోబడుతూ రావటం నీ ఆత్మీయ జీవితంలో అభివృద్ధికి రెండో భాగం అని పౌలు జీవితం నుంచి మనం తెలుసుకుంటున్నాం. దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా అప్పగించుకున్నాడు. ఆ చిత్తంలో నడిపిస్తున్న దైవజనులకు కూడా లోబడుతూ వాళ్ళ నిర్ణయాలకి, వాళ్ళ జ్ఞానానికి, వాళ్ళ సలహాలకి ఆయన లోబడుతూ వచ్చాడు. ఎక్కడ కూడా దైవజనుల నిర్ణయాల వల్ల నేను శ్రమల పాలయ్యాను పౌలు ఎక్కడా మాట్లాడలేదు. మన జీవితంలో దేవుడు అనుగ్రహించిన బిడ్డలు కొంచెం హర్ట్ చేస్తే, కొంచెం బాధ పెడితే, కొంచెం రాంగ్ సజెషన్ ఇస్తే, లేదు పలానా తప్పు చెప్తే ఎలా ఉంటది నీ ప్రవర్తన? కొంచెం నీ టైం వేస్ట్ అయిందనుకో, కొంచెం ఇబ్బందయింది. లేదు వాళ్ళిచ్చిన సలహాలు వెళ్తూనే నువ్వు బైక్ మీద నుంచో, కార్‌లోంచో ఏదో అయిందనుకుందాం. ఇక ఎలా ఉంటది? ఇక ఎన్ని మెసేజ్‌లు, ఎన్ని కాల్‌లు, ఎన్ని వీడియో కాల్‌లు, సాక్ష్యం అని పేరు చెప్పి కూడా లేసి అదే స్టోరీ చెప్పే విధంగా ఉండరా మనుషులు? ప్రభు చెప్తున్నాడు. దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. సంపూర్ణంగా నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకుంటే ఇంకా క్లియర్‌గా అక్కడేముంటుందంటే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక చెప్పండి. నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచి, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకును. అప్పుడు ఆయన నీ త్రోవలు సరళం చేస్తాడు. ప్రియులారా, దేవుని వాక్యంలో ఒకనికి ఒకడు లోబడి ఉండుడి అని కూడా రాయబడింది. మీకు మాదిరిగా ఉంచబడిన వారి ప్రవర్తనని కనిపెట్టండి అని కూడా రాయబడి ఉంది. కాబట్టి మనందరికీ దేవుడు సంపూర్ణంగా ఆయనకు లోబడే మనస్సు, సంపూర్ణంగా మన జీవితంలో ఆయన అనుగ్రహించిన మనుషులకు లోబడే మనస్సు దయచేయాలని ప్రార్థించుకుందాం. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థిద్దాం. మౌనంగా ఉండొద్దు. ప్రేమమయుడు అయిన తండ్రి, దయగలిగిన దేవా,
మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విద్యలేని పామరులు, చేపలు పట్టేవారు, తృణీకరించబడిన గలిలయ నజరేతు ప్రాంతాలకు చెందినవారు మీకు సంపూర్ణంగా లోబడుతూ వచ్చారు నాయన. మేమైతే ఎంతో తెలివి కలిగిన వాళ్ళం, జ్ఞానం కలిగిన వాళ్ళం అని చెప్పుకుంటూ ఉన్నాం. మాకెన్నో చదువులు, అర్హతలు, యోగ్యతలు మీరు దయచేశారు. మరి మేము మీకు సంపూర్ణంగా లోబడకపోతే, నేను మీకు సంపూర్ణంగా లోబడకపోతే ప్రభువా, ఒక రోజున మీ ముందు నేను ఎలా తలెత్తుకోగలను? కాబట్టి ప్రభువా, సంపూర్ణంగా మీకు లోబడే మనసుని మాకు దయచేయండి. మా ఒక్కొక్కరి నిమిత్తమై ప్రార్థిస్తున్నాం ప్రభువా. సంపూర్ణంగా లోబడే మనసుని దయచేయండి. కుటుంబంలో, సంఘంలో, పనిచేసే చోట, నువ్వు అప్పజెప్పిన పనులు, నువ్వు అప్పగించిన పరిచర్యలో, నీ మార్గంలో, త్రోవలలో, ఆజ్ఞలలో సంపూర్ణంగా ఇంటి లోపల, ఇంటి బయట లోబడే మనసుని నాకు దయచేయండి ప్రభు అని నువ్వు అడగగలవా? సంపూర్ణంగా లోబడే మనసుని ఇవ్వండి ప్రభువా. నా జీవితంలో మీరు అనుగ్రహించిన దైవజనులకు సంపూర్ణంగా లోబడే, మీ చిత్తానుసారంగా లోబడే ఆ మనసుని నాకు దయచేయమని ప్రభుని అడుగుదాం. అపోస్తలుడైన పౌలు సంపూర్ణంగా లోబడుతూ వచ్చాడండి. విద్యలేని పామరులకు లోబడి అప్పగించుకున్నాడు తాను. వాళ్ళ సలహాలకి, వాళ్ళ నిర్ణయాలకి, వాళ్ళ జ్ఞానానికి అప్పగించుకున్నాడు. వాళ్ళ సలహాలతో శ్రమల పాలైనా ఎక్కడ నేను శ్రమల పాలైన చెప్పలేదండి. ప్రేమామయుడు అయిన తండ్రి, దయగలిగిన దేవా, కృపగల తండ్రి, మీకు స్తోత్రాలు. మా చెంతకు తీసుకొచ్చిన వాక్య భాగాలను బట్టి వందనాలు. అయోగ్యులు, మాతో అర్హత లేని వాళ్ళం, కృపనిచ్చారు, ఆయుష్ ఆరోగ్యం ఇచ్చారు, మరొక తరుణం మా జీవితాల్లో దయచేశారు. సంపూర్ణంగా లోబడినట్లుగా కనిపిస్తున్నాం, కానీ అనేక విషయాల్లో లోబడటం లేదని మనస్సాక్షి చెప్తుంది ప్రభువా. ఏ మనిషి చెప్పాల్సిన అవసరం లేదు, మీరు మాకు ఇచ్చిన మనస్సాక్షి మాకు తెలియజేస్తుంది. సమస్త విషయాల్లో మీకు లోబడే కృపను మా ఒక్కొక్కరికి దయచేయండి. మా ప్రవర్తన అంతట్లో మీకు లోబడే కృపను మాకు దయచేయండి. ముఖ్యంగా మేము ఒంటరిగా ఉన్నప్పుడు, సంఘానికి దూరంగా ఉన్నప్పుడు మీకు లోబడే మనసుని దయచేయవలసిందిగా బ్రతిమాలుకొంటున్నాం. మా జీవితంలో మీరు మాకు అప్పగించిన దైవజనులను బట్టి వందనాలు. మీ చిత్తానుసారంగా వాళ్ళ నిర్ణయాలకు లోబడే కృపను, మనసును మా ఒక్కొక్కరికి దయచేయవలసిందిగా వేడుకొంటున్నాం. ప్రభువా, మేము ఎప్పుడైతే సంపూర్ణంగా మీకు లోబడతామో అప్పుడు మీ రాజ్యంలో, సంఘంలో, మీ పనిలో పాలుభాగస్థులం కాగలం. లేదంటే మేము సంఘానికి వచ్చి వెళ్ళే విశ్వాసంగా మిగిలిపోతాం. సంఘానికి ఉపయోగపడే విశ్వాసంగా, మీ రాజ్య నిర్మాణానికి, ఆత్మల రక్షణకు ఉపయోగపడే విశ్వాసంగా మమ్మల్ని చేయవలసిందిగా బ్రతిమాలుకుంటూ, మా ఒక్కొక్కరి మీ హస్తాలకు అప్పగించుకుంటూ అట్టి కృపను దయచేయమని, ఆ మెట్టుకు మమ్మల్ని నడిపించమని, ఆ రీతిగా దీవించమని క్రీస్తునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Christian life, if you want to live a powerful Christian life, submission is most important. Submission, actually, a fully submitted life is more powerful than the devil. The Bible says, submit to God, resist the devil, and he will flee from you. However, one caution in submission is don't blindly submit to people, even if they are pastors. Study their life, study their doctrine, see if they live a humble, simple life. Paul said, follow me as I follow Christ. Don't blindly follow. You will be going into a ditch along with that person. You blindly follow. Don't blindly believe. Check like the Bereans. Check God's word. Pronounce the benediction. Now to him who is able to keep you from falling. Now to him who is able to keep you from falling and present you
before his glorious presence without fault and with great joy. To the only God our Savior, we glory, majesty, power, and authority through Jesus Christ our Lord before all ages, now and forevermore. Thank you.